భావన చేసే కొద్దీ బంగారం. అయితే ఇది ఆభాస ఎప్పుడవుతుందో తెలుసా, లేకపోతే వాస్తవమే. జాగ్రద్వద్భాన్ హోతే అట. జాగ్రత్త అవస్థలాగా వివిడ్గా కనపడుతుంటుందట ప్రతిదీ. ఇప్పుడు కళ్ళు పెట్టుకొని చూస్తున్నప్పుడు బెదవాడ వాస్తవంగా కనపడుతుంటుంది. నిద్రపోతే అక్కడ ఇంకొక బెదవాడ కనపడుతుంది. అది వాస్తవమా, ఇది వాస్తవమా? అప్పుడు ఇది కనపడలే. ఇదే అందుకే వ్యావహారిక సత్యం ఇది, ప్రాతిభాషిక సత్యం అది. ఈ రెండింటినీ చూపుతున్నది ఏది? అది జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, అది నీ స్వరూపం పారమార్థిక. अपरोक्ष साम्यक अपरोक्ष अस्ति भाति प्रियरूप निजात्मा का बोध रूप जागृत के हुए అసలైన జాగ్రత్తలో నేను ప్రవేశించేటైతే ఈ జాగ్రత్త నకిలీ జాగ్రత్త. అసలైన జాగ్రత్త అంటే యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయమున్నదే, అది అసలైన నిత్య జాగ్రత్త అంటారు దాన్ని. దానిలో అది అస్థిభాతిలో నువ్వు ప్రవేశించాలి. విశేషాల్లో ప్రవేశిస్తే అది జాగ్రత్త కాదు. ఇప్పుడు విశేషాల్లో ప్రవేశించి కూర్చొని ఉన్నాం. నేను చెబుతున్నానని కూడా ఒక విశేషం, మీరు వింటున్నారని కూడా ఒక విశేషం. మీ జ్ఞానము విశేష రూపంగా పనిచేస్తున్నదే, నా జ్ఞానము విశేష రూపంగానే పని అడుస్తున్నది. సామాన్య జ్ఞానంగానే నీవు మారిపోగలిగితే అది జాగ్రత్త. ఆ జాగ్రత్తలో అప్పుడు నామరూపాత్మకమైన ప్రపంచం ఆభాస అయిపోతుంది. చాలా అద్భుతమైన థియరీ అండి ఇది. ఈ సిద్ధాంతానికి తిరుగులేదండి. స్వప్న ప్రపంచ్ అత్యంత అసత్ హో జావేగా, పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి అది ఏర్పడుతుంది. సరే ఏమండి, కృష్ణావతారాన్ని గురించి అనేక కంప్లైంట్లు వస్తున్నాయండి. ఆ వ్యాస భగవానుడు ఏ ముహూర్తంలో రాశాడో ఏం కథో. రామావతారాన్ని గురించి ఎక్కువ లేదు గానండి, కృష్ణావతారంలో మాత్రం చేసినవన్నీ మోసాలే. మరి ఆ మందహాసమే మహామోసమని కూడా నేను రాశాలేండి. నవ్వుతూ ఉంటాడు, అదే మోసం అన్నా నేను. అలాగే ఈ నటన ఏమిటండి, జగన్నాటక సూత్రధారి అనిపించుకున్న నాటకం అంతా అబద్ధమే కదండి. మరి ఏమిటిదంతా? ఆ గోపికావస్త్రాభరణాలేమిటి, ఆ రాసక్రీడలేమిటి, ఆ జలక్రీడలేమిటి? ఇదేవైనా కొంచెం అద్వైత దృష్టితో చెప్పగలరా తాము? ఒరే అందుకేరా నేనున్నది అని అంటున్నారు కమలీవాల. ఈస్ క్షేత్ర రూప ద్వారకా కా అద్భుతంగా సమన్వయించాడు. ఇది మాత్రం ఆయన అంత బాగా రాశాడా అనిపిస్తుంది నాకు. క్షేత్రజ్ఞ అధ్యాయం చదివావా నువ్వు? భగవద్గీతలో రా బాబు. చదివామండి. ఏం చదివావు నీ మోగం? క్షేత్రం అంటే ఏమిటో తెలుసా? ద్వారకా పట్టణం. ద్వారాలు నవద్వారే పురే దేహే, అన్ని ద్వారాలే ఈ శరీరంలో, అదే ద్వారక. ద్వారకా ప్రకాశక్తు సాక్షి చైతన్య క్షేత్రజ్ఞ కృష్ణ హై. ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో తెలుసా? ఈ ద్వారకా పట్టణానికి అధిపతి ఎవడు? కృష్ణుడు. ఆ కృష్ణుడే మన జ్ఞానం, మన ప్రత్యేగాత్మే కృష్ణుడు. ఈ శరీరమే ద్వారక, దీన్ని ప్రకాశింపజేస్తున్నది నేనే. గోకుల్, మధుర, బృందావన్ ఔర్ ద్వారక, 4 ఉన్నాయి. ఆ 4 తిరుగుతూ ఉంటాడు కృష్ణుడు. ఏ కృష్ణుడు? ఈ చైతన్యమనే కృష్ణుడు 4 తిరుగుతున్నాడు. ఏమిటివేవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. ఈ 4 అవస్థలే ఆ 4 పట్టణాలు. ఆ 4 ప్రదేశాల్లోనే వీర విహారం చేస్తుంటాడు. ఇదిగో మన ఆత్మ కూడా ఈ 4 స్థానాల్లోనే నీకు కనిపిస్తుంటుంది. తుజ్ క్షేత్రజ్ఞ రూప కృష్ణకి క్రీడాకి స్థాన్ హై. ఆయన వీర విహారం చేయడానికి ఇవన్నీ 4 స్పాట్స్. ఈ 4 స్పాట్స్ లో ఏదో ఒక స్పాట్ లో కనిపిస్తాడు. జాగ్రత్తలో విశ్వడనే వేషం వేసుకుని, ఆయనే ఆ కృష్ణుడేగా అన్ని వేషాలు వేసింది. మరి స్వప్నంలో తైజసుడనే వేషం వేసుకుని, సుషుప్తిలో ప్రాజ్ఞుడనే వేషం వేసుకుని, మరి తురీయావస్థలో ప్రత్యేగాత్మ అనే వేషంలో కూటస్థమైనటువంటి రూపంలో కనపడుతుంటాడు. తురీయ రూపు బృందావన్ మే. ఇవన్నీ ఏవి కావు, ఆ తురీయావస్థే బృందావనం. ఆ బృందావనం ఆయనకి ఇష్టం. అంటే తురీయావస్థ ఇష్టం జీవుడికి ఎప్పటికైనా. సర్వమిదమహంచ వాసుదేవ, ఇదట మంత్రం.
సర్వమిదం అహంచ వాసుదేవ. ఇది నేను, ఈ మొత్తం వసతి దివ్యతి అస్థి భాతి అదే స్వరూపం. ఇది అంటే ప్రపంచం, నేను అంటే జీవుడు, ఈ జీవ జగత్తులు రెండూ కలిసి ఒకే ఒక ఆత్మస్వరూపం. ఇదేంటే మహామంత్రం, చాలా గొప్ప మంత్రం అంటే. సర్వమిదమహంచ వాసుదేవ, సర్వమిదమహంచ వాసుదేవ. ఇది విధి విరామం లేకుండా ఆయన ఎవరండి మహానుభావుడు? శంకరానంద అని ఒక గొప్ప వ్యక్తి అండి. భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. ఇంకా 2-3 గ్రంథాలు రాశాడు ఆయన. అందులో భగవద్గీత వ్యాఖ్యానం ఒకటి. శంకర భగవత్పాదులకు పరోక్ష శిష్యుడు, ఆప్త శిష్యుడు అనుకోవచ్చు. ఆయన ఆ సాంఖ్యయోగం, ఆ విషాద యోగం దగ్గర నుంచి మోక్ష సన్యాస యుగం వరకు విధి విరామం లేకుండా ఎన్ని వందల సార్లు ఈ మాటనుంటాడో. సర్వమిదమహంచ వాసుదేవ, సర్వమిదమహం. ఇది నేను, ఈ మొత్తం అస్థి భాతి, ఇంతకు భిన్నంగా ఏదీ లేదు అని లౌడ్ థింకింగ్ బ్రహ్మాండంగా ఎక్కడ పడితే ఎక్కడ కనబడుతుంది నాకు ఆ గ్రంథంలో. ఇస్ ప్రకార్ సర్వవృత్తియా రూపీ గోపి. ఈ రూపీ గోపి, ఆ గోపికలెవరో కాదు. అక్కడ యథార్థంగా స్త్రీలు ఉన్నారని అనుకోకు, అది సంకేతం, అది బాహ్యమైన కల్పన. వేదవ్యాస మహర్షి యొక్క అద్భుతమైన మేధాశక్తి సృష్టించింది అలాగా. ఆ వృత్తులు ఏది సర్వప్రకార్, ఈస్ ప్రకార్ సర్వవృత్తియా రూపీ గోపి అనగా ఇంద్రియ వ్యాపారాలు, ఇవన్నీ గోపికలు. ఆ గోపనం చేసేది గోపి, కప్పిపుచ్చుకునేది గోపి. కప్పిపుచ్చుకోవటం అంటే తన రూపజ్ఞానం తన దగ్గరే ఉంచుకుంటుంది. కన్ను చెవికి ఇవ్వదు, చెవికి చూపదు. నేను చెబుతున్నా, ఫర్దర్గా నేను థింక్ చేస్తున్నా, లేకపోతే అర్థం కాదది. చెవి శబ్ద జ్ఞానం వరకే ఆగిపోతుంది. అది నా సొమ్ము, మీకు ఇవ్వను. తన డబ్బు తన దగ్గర పెట్టుకుని ఒక్క పైసా ఎవడికి ఇవ్వని వాడే గోప్యంగా బతికేవాడు. కాబట్టి ప్రతిదీ గోపనమే, ప్రైవేట్ లైఫ్ అది. దేనికి ఫ్యాకల్టీ ఉంటే దానికి అది సంబంధించినదే. गोपी आप अपने सांसारिक शब्दादि विषय रूप पतियों को ఆ గోపికలు తమ భర్తలను వదిలేసి కృష్ణుడి దగ్గరికి వచ్చారనే మాట అర్థం చెబుతున్నాడు ఆయన. సంసారాలనే వదిలేసి వచ్చారన్నారు కదా భాగవతంలో. సంసారాలను వదిలేసి అవినీతి అది. మామూలుగా లోకంలో చెప్పుకుంటే అంతకంటే పనికి మాలిన పని లేదు కదా. దీని అర్థం తెలియకపోతే దెబ్బతింటాం మనం. ఆప్నే సాంసారిక్, తమ సంసారానికి సంబంధించిన శబ్దాది విషయ రూపు పతి, శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి భర్తలను వదిలేసి, ఈ ఇంద్రియ వ్యాపారాలు, ఈ గోపికలు తమ భర్తలను వదిలేసి అనగా ఆ ఇంద్రియ విషయాలను పతియోంకో తథా విషయజన్య పుత్ర రూపీ సుఖోంకో, ఆ విషయాలతో తాము సంపర్కం పెట్టుకోవడం వల్ల కలిగిన ఏ ఇంద్రియ సుఖాలున్నాయో అవి కుమారులు, అవి వాటి సంతానం. ఆ గోపికల భర్తలు, ఆ భర్తల వల్ల కలిగిన ఈ సంతానం, ఈ సుఖ దుఃఖ అనుభవాలు, వీటిని త్యాగకర్ అంటే బహిర్ముఖ దృష్టిని వదిలేసి పూర్తిగా తుమ్ క్షేత్రజ్ఞ రూప్ కృష్ణకో, ఆ క్షేత్రజ్ఞుడైన కృష్ణుడు, కృష్ణ పరమాత్మ, ఆ ప్రత్యేగాత్మ ఎక్కడ ఉందో అది అన్వేషించుకుంటూ ఆ బృందావనంలో, ఆ యమునా తీరంలో ఆశ్రయన్ కర్తీ హై, ఆయన్నే ఆ మనసా వచసా కర్మణ ఆశ్రయించున్నారు. లేదా ఇంకో రకంగా చెప్పమంటారా అడుగుతున్నాడు కమలీవాల. ఇదొక వ్యాఖ్యానం. విషయ ఇంద్రియోంకో సంబంధ రూపపతియోంకో, విషయానికి ఇంద్రియానికి ఉండే సంబంధమే భర్త అనే మాటకు అర్థం. భరించేది భర్త, ఆ ఇంద్రియ వ్యాపారాలను భరిస్తున్నది గనుక. और విషయజన్య సుఖరూపీ పుత్రోంకో, ఆ విషయజన్యమైన సుఖాలే కుమారులు. త్యాగకర్వ విషయ ఇంద్రియ సంబంధ రూపపతిసే తథా అంతఃకరణ్ అవిద్యారూప మాతాసే, ఈ పతి తల్లిదండ్రులేగా ఆ పెళ్లిళ్ళు చేసింది. ఎవరా తల్లిదండ్రులు? ఈ పెళ్లికి కారణం తల్లి తండ్రేగా. ఈ భర్తను ఒకడిని చూపింది ఎవరు? అంతఃకరణం చూపిందట. ఆ అంతఃకరణంలో ఏది చూపింది? విద్య చూపదు, బ్రహ్మాకార వృత్తి చూపదు, వీటిని ప్రపంచాకార వృత్తులు చూపాయి. ఏమిటిది? అవిద్యారూప మాత, అజ్ఞానమనే తల్లి దీనికి కారణం. ఉత్పన్న హుయి జో వృత్తియా
तिनमें जो सत चित आनंद रूप क्षेत्रज्ञ कृष्ण का प्रतिबिंब रूप आभास है सोई పతి దానిలో ప్రతిఫలించినటువంటి ఆభాస రూపమైన చైతన్యం ఏదైతే ఉందో అసలు చైతన్యం కాదు, ఆభాస నకిలీ, అది పతి. తిన్కో తథా విషయవా విషయజన్య సుఖ సోయి హుయే పుత్ర, విషయజన్య సుఖములనే పుత్రులు తిన్కో త్యాగే నా మిథ్యా జాన్కే, వాటన్నింటినీ వదిలేయడం అంటే అర్థం తెలుసా మీకు? అది ఆభాస అని తెలుసుకోవటమే వదిలేయడం. తెలియడం అంటే ఫిజికల్ గా వదిలేస్తారని కాదు, ఇదంతా మిథ్యా మాయా, ఏమీ లేదు కదా, దీని వెంట నేను బరిగట్టిపోవడం ఏమిటి? జాన్కే తుజ్ క్షేత్రజ్ఞ కృష్ణకో ప్రాప్తి హోతీ హై, నీ ప్రత్యేగాత్మ అనే కృష్ణుడినే నువ్వు పట్టుకోవాలి, వీటన్నింటినీ వదిలేసి. నాం అంటే అర్థం సర్వమిదమహంచ వాసుదే బ్రహ్మైవా, ఇది నేను సమస్తము బ్రహ్మస్వరూపమే. ఇస్ ప్రకార్ ఈ విధంగా సర్వ తుజ్ క్షేత్రజ్ఞ బ్రహ్మకో హి విషయ కర్తీ హై, అదే నీకు విషయం, ఇవన్నీ కావు. తో క్షేత్రజ్ఞ కృష్ణ తిన్ సర్వ వృత్తియా రూప గోపియోంకో, ఈ వృత్తులనేటువంటివి చుట్టూ చేరుంటే రాసక్రీడ, ఇవన్నీ నిన్ను పరివేష్టించుంటే ఈ వృత్తులన్నీ నువ్వు కృష్ణుడివై ప్రకాశితా హై, నీ పాటికి నువ్వు ప్రకాశిస్తూ ఆ వృత్తులను కూడా ప్రకాశింపజేస్తూ, యహీ రాసక్రీడా హై, ఇదే రాసక్రీడ తెలుసుకో. ఆయనకి ఎంత చూపుండాలి, బ్రహ్మనిష్ట వదలకుండానే ఆయన, ఇది గొప్ప. ఈ పురాణాలు ఇతిహాసాలు ఎటువైపు చూస్తే అటు అన్నింటిలో ఆ బ్రహ్మాకార వృత్తి పెట్టుకుని చూస్తున్నప్పుడు ఆయనకు ఎంత గొప్పగా సమన్వయమవుతూ ఉన్నది. ఆ సమన్వయ దృష్టే అద్వైత అనుభవం, ఇంక ఏది. हे मैत्रेय, इस पंचकोश रूप अनित्य जड़ दुख रूप स्वभाव वाले संघात से अविवेकी को नित्य सुख चिद्रूप आत्मा भिन्न प्रतीत होता नहीं. ఈ దీని మీదనే దృష్టి పెట్టుకొని నువ్వు చూచేటువంటి అవివేకికి వివేచన చేయలేదన్నమాట వాడు సరిగ్గా. అప్పుడు నిత్య సుఖ చిద్రూప ఆత్మ ఉన్నదే అది ఏమాత్రము కనపడదు, వాడికి దర్శనం ఇవ్వదు. దీని మీదనే దృష్టి పెట్టుకుంటే ఇది ఎలాంటిదంటే సొమ్ముల మీదనే దృష్టి పెట్టుకుని చూసేవాడికి బంగారము తాలూకు అభిప్రాయం సస్తే ఏర్పడదు. ఉపాధుల మీదనే దృష్టి పెట్టుకున్న వాడికి స్వరూప జ్ఞానం ఉండదు. స్వరూపము చూచి ఉపాధులను కూడా దర్శించగలిగితే అప్పుడు రెండో సమన్వయం అవుతాయి. జైసే బాలక్, ఒక కుర్రవాడు ఉన్నాడు, వాడికి అన్నీ ఒకటే. తుష సహిత తండులోకో, పొట్టుతో కూడిన బియ్యం, అది ఏది పొట్టో తెలియదు, ఏది బియ్యమో తెలియదు, లోపల గింజ ఉన్నది, పైకి అది కప్పి ఉన్నది, ఇది పోతే గాని అది బయటపడదనేటువంటి వివేక జ్ఞానం లేదో. ఇక్షు రసుకో, ఆ చెరుకులోనే రసం ఉన్నది, దానిలో మాధుర్యమనే గుణం ఉన్నది, ఆ గుణము కనపడదు, ఆ రసము కనపడదు, ఆ వాటి కట్టెలాగా ఉన్న ఆ చెరుకు గడే కనపడుతుందో. దూధ ఘృతుకో, ఆ పెరుగున్నది, అది చిలికితే మరి వెన్న వస్తుంది, ఆ వెన్న మళ్ళీ కాచితే పాల నెయ్యి అవుతుంది, అందులోనే ఘృతం ఉన్నది కానీ బయటపడి కనపడదు. జల్ దూధుకో, జలమే అది దూధయిందట, అంటే నీరే కదా తాగేది ఆ పశువులు, అది పాలుగా మారిందంటే ఆ పొదుగులో ఆ పాలు ద్రవమే కదా, ఏ ద్రవంలో నుంచి ఏ ద్రవం వచ్చింది? లవణ్ జల్కో, లేదా పాలల్లో ఉండే ద్రవత్వం ఎలాగైతే మరుగుపడి ఉంటుందో, పాలు తెల్లగా కనపడుతుంటాయో ఆ ద్రవత్వాన్ని ఆ పాలలో నుంచి నువ్వు ఎలా వేరు చేయలేవో. లవణ్ జల్కో, దేహ దేహీకో, దేహము దేహి అలా కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయింటే ఈ దేహంలో నుంచి ఆ దేహాన్ని యువతలకి లాక్కోలేక చూస్తున్నాం. కృష్ణ అంటే లాగేవాడని అర్థం. కర్షతీతి కృష్ణ, ఎవడు ఆకర్షిస్తాడో వాడు కృష్ణుడు. ఆకర్షించడం అంటే లాక్కోవటం. ప్రకాశ్ ప్రకాశక్కో, ఏది ప్రకాశమో ఏది ప్రకాశకమో, ఆత్మా అనాత్మాదిక పదార్థంకో ఏకరూపు జాంతా హై, రెండో గలిపి పట్టుకోనున్నాడట మానవుడు. ఇందులో ఏది అనేది గుర్తించలేకపోతున్నాడు. అదే అవివేకం అంటే. మరి వివేకి, పరంతు వివేకి బుద్ధిమాన్ భిన్న భిన్న స్వభావ వాలే పదార్థంకో ఏక రూపు ప్రతీతి హోతే హుయే భీ, భిన్న భిన్నంగా ఉండేటువంటి పదార్థాలు ఏకంగా కనపడుతున్నప్పటికీ ఏక రూపు నహి మాంతా,
ఏకరూపంగా చస్తే చూడడు. ఏది ఉపాధో తెలుసు వాడికి, ఏది స్వరూపమో తెలుసు. ఇస్సేతు మైత్రే బుద్ధిమాన్ హో, అందువల్ల నువ్వు కూడా వివేక బుద్ధి పెట్టుకుని బతుకురా. ఒరే మైత్రేయ, మూర్ఖమతు హో, తెలివి తక్కువవాడు అనిపించుకోవద్దు ఎప్పుడు కూడాను. जैसे लालादि पुष्पों के संबंध से स्फटिक मणि लालादि रूप प्रतीत होती है, हुई भी विवेकी लालादि रंग रहित केवल शुद्ध स्फटिक मणि जानता है. ఆ లాల్ అంటే ఎర్రని పుష్పం. అది తెచ్చి ఆ స్ఫటికం పక్కన పెట్టారు. ఆ ఎరుపు దానిలో పడుతుంటుంది. ఆ స్ఫటికమే ఎర్రగా మారిపోతుంది. మారిపోయిందా? స్ఫటికం ఎప్పుడు ఎర్రని రంగులో కనపడుతున్నప్పటికీ అది ఎరుపా? కాదు. కాదు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ పుష్పాన్ని దేన్ని వేరుగా చూస్తే గాని తెలియదు. అదే వివేకం. परंतु विवेकी वास्तव से अपने आत्म स्वरूप को असंग निर्विकार निर्विकल्प स्वभाव से ही जन्मादि विकार रहित जानता है. ఈ జన్మాది వికారాలన్నీ ఆ ఎర్రని రంగు వచ్చి పాడడం. నా శుద్ధమైన చైతన్యం ఒక స్ఫటికం లాంటిది. దాని మీద నేను పలానప్పుడు జన్మించాను, అదొక రంగు. ఇదిగో ఇప్పుడు కష్ట సుఖాలను అనుభవిస్తున్నా, ఇదొక రంగు. రేపెప్పుడో మరణం పొంచి ఉన్నది, రాబోతున్నది, ఆ పెద్ద పుల్లాగా నా మీద దూకుతుంది అని భయపడి చావడం, అదొక రంగు. ఈ రంగులు పూసుకోమని ఎవరు చెప్పారు? నీ స్ఫటికానికి. నీ జ్ఞానము స్ఫటికమా, లేక ఎరుపు నలుపు తెలుపు రంగులుగా మారుతున్నదా? ఇసీసే జన్మత మర్తా హూ, అది తెలియనంత వరకు జన్మత మర్త, పుడుతుంటా చస్తుంటా. ఆ తెలివి నాకు ఏర్పడ్డదో పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక చావన్నావు అంటేనే అది విశేష జ్ఞానం. ఎంతవరకు? అది సామాన్య జ్ఞానం లేనంతవరకు. సామాన్యం అంటే అర్థమేమిటి? అది పుట్టుకగా చావుగా మారితే సామాన్యం కాదు, విశేషం. ఆ రెండు వృత్తులు ఎప్పుడు లయమైపోతాయో, ధియో యోన ప్రచోదయాత్, ఎప్పుడవి లయమవుతాయో భర్గోదేవస్య పట్టుకోరాదు. అంటే సామాన్య జ్ఞానమే నా స్వరూపమని అర్థం చేసుకోరాదు. విశేషాలు ఎందుకు కనపడతాయి? అయినా భయపడుతున్నానే. అదిగో భయాకార వృత్తి వచ్చింది నీకు. మరణం, అదిగో మరణాకార వృత్తి. నువ్వు ఏది మాట్లాడితే ఆ వృత్తి నీ మనసు మీద వచ్చి పడుతున్నది. హే మైత్రేయ, అస్థి భాతి ప్రియరూపాత్మ సర్వత్ర వ్యాపకైభి, సర్వత్రా అదే ఉన్నప్పటికీ పరంతో జహా స్పష్ట అంతఃకరణ హోతా హై, తహా హీ సచ్చిదానంద సాక్షి విశేష రూప కర్కే భాన్ హోతా హై. అయితే ఒక్క మాట, ఎందుకండి సర్వత్రా ఉన్నది నాకు ఎందుకు కనపడటం లేదండి? అదే నీ కంప్లైంట్. సర్వత్రా ఉన్నప్పుడు కనపడాలి కదండి అని అడిగితే, నువ్వు కనాలి కదండి, అది కనపడాలి కదా అన్నావు. నువ్వు కంటే కనపడుతుందా? నువ్వు కనకపోయినా అది కనపడుతూ కూర్చుంటుందా? ఇప్పుడు నేను చెప్పమంటావా? నువ్వు కనకపోయినా అది కనపడుతూ కూర్చున్నది ఆకాశం. నువ్వు అంటున్నావా? ఇప్పుడు మనం మాటల్లో పడిపోయామండి. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారండి, పరధ్యానంగా ఉన్నామండి. పరధ్యానం అంటే ఏమిటి? ఆకాశం చూడటం లేదని. ఇప్పుడు నేను అనేటప్పటికీ నాకు ఖాళీ కనపడుతున్నది. అంటే ఏమిటికి? మనస్సు అటెండ్ అయితేనే అది కనపడుతుంది. అటెండ్ అవ్వకపోతే అది ఉన్నా కనపడదు. అలాగే ఎంత బాగుందో ఇది. అస్థిభాతి ఇప్పుడు లేదా అండి? నామరూపాలు వాటిని గమనిస్తున్నావు. నువ్వు నామరూపాలతో డీల్ చేస్తున్నప్పుడు అస్థిభాతి లేవనకు వస్తుసిద్ధంగా ఉన్నది. నీకు బుద్ధి దాని మీద పనిచేయలే. అదే आनंद साक्षी विशेष रूप करके भान होता है, तहाँ ही इस जड़ संघात की चेष्टा होती है. जैसे उष्णता, प्रकाशता, दाहकता, सूर्य रूपता सर्वत्र व्यापक है भी, परंतु जहाँ దర్పణాది వచ్చింది. దర్పణం రాకుండా పోదండి. విద్యారణ్య స్వామి దగ్గర నుంచి పట్టుకున్నారండి దర్పణం. అసలు భగవత్పాదులే పట్టుకున్నాడు దర్పణం. ఆ భగవత్పాదుల దర్పణం విద్యారణ్య స్వామికి ఇచ్చాడు. విద్యారణ్య స్వామి ఇంకొక దర్పణం తీసుకొచ్చి అమ్మవారి చేతికిస్తే, అమ్మవారేమో కాళీ కమలీ వాళ్ళ చేతికిచ్చి ఇది వాడుకోవయ్యా బాగుంటుందని చెప్పిందో ఏమో. దర్పణాది స్వచ్ఛ పదార్థ హోతే హై. ఒక దర్పణం మొదలైనటువంటి స్ఫటికము అలాంటివి మంచి పాలిష్డ్ స్టోన్స్ ఉంటాయి. నేను నీడనికి కనిపిస్తుంది. ఆ గ్రెనైట్ అవి మంచి పాలిష్ పెట్టే కొద్ది మార్బుల్, అది అద్దమే. అద్దం అనేది కూడా అదే కదా. అద్దం అంటే అదొక పదార్థమే, అదొక భౌతికమైన పదార్థమే. ఇవి భౌతికమే. భౌతికంలోనే అంత సున్నితమయ్యే కొద్దీ ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇది భౌతికం. మనస్సు అన్నమయం హి సౌమ్య మనః, అన్నమయమేగా మనస్సు. మరి అది దానికి ఎందుకు అంత శక్తి వచ్చింది? అక్కడే ఉంది, బహిర్గతమై. होते हैं वहां सर्व लोगों को
ప్రసిద్ధ ఏక ఆభాస్ దూసరా సమాన్ ద్విగుణ్ ప్రకాశక్ హోతా హై. ద్విగుణీకృతంగా కనపడుతుంది అద్దంలో అయితే. జైసే రాజాకా రుక్మ హుక్మ హుక్మ. ఇదే అవసరం. తథా ఆత్మ దేహ ఇంద్రియ మనాది ప్రజాసే భిన్న హై. ప్రజల మీద రాజు అధికారి. ఆయన చెప్పినట్టు ప్రజలు వింటుంటారు. అది ఉపాధిట. రాజుగారికి ఉపాధి, మంత్రి దగ్గర నుంచి అందరూ ఉపాధులేనట. వీళ్ళ ద్వారా రాజ్య పరిపాలన సాగిస్తుంది. తాను స్వయంగా చేయడు, వాటి ద్వారా చేస్తాడు. దేహ ఇంద్రియ మనాది ఇవన్నీ ప్రజలట మనకు. ప్రజాకే కర్తవ్యం సే అకర్తవ్య హై. ఆ ప్రజలు చేసే పనులకు రాజుకు సంబంధం లేదట. చేయిస్తుంటే చేస్తున్నారట. అలాగే లోపల ప్రత్యేగాత్మ చైతన్య మహారాజట. అది చేయిస్తుంటే ఈ మనసు దగ్గర నుంచి ఆలోచనలు అన్ని రకరకాలుగా చెబుతున్నాడు పాపం. జైసే చంద్రమా బాదలోకి చల్నేసే చల్తా బాలకోంకో ప్రతీతి హోతా హై. తాను చలించకుండానే చలనం కనపడితే దాన్ని ఏమంటావు నువ్వు? చంద్రుడు చలించటంలే, కాని చలిస్తున్నట్టు చూస్తుంటాం మనం. ఆ మేఘాలు చలిస్తున్నాయి, గమనించారో లేదో? ఎంత జాగ్రత్తగా చూసినా మనము బోల్తా పడుతుంటాం. ఆ చంద్రుడే ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. నేను అదే పనిగా చూస్తుంటానండి. మళ్లీ మనం ఆ మేఘాల మీద దృష్టి పెట్టుకుంటే తప్ప చలనం ఎక్కడ ఉందో తెలియదు. ఓహో, ఇవి కదా కదలటం, అది కాదు కదా అని అనుకుంటూ ఉండాలి. అలాగే ప్రత్యేగాత్మ కదలటంలా మనసు కదులుతున్నది, ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి. ఇవి మేఘాలు. మనాది బాధలోకే చల్నేసే, మేఘాలు కదిలిపోతుంటే చల్తా, అది కూడా బాలకోంకో ప్రతీతి హోతాయి. తెలియని వాళ్ళకి అలా కనిపిస్తుంటుందో. పరంతు వివేకీకి దృష్టిసే చంద్రమా అచల్ హై. ఆ చంద్రుడు అచలంగానే ఉన్నాడు. ఆత్మాతో సర్వదా ఏకరస సుషుప్తి మే భీ హై. ఏమండి, మీరు చెబుతున్నారే గాని మాకు నమ్మకం లేదు. ఏం కదా, జాగ్రత్త అవస్థలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు. స్వప్నావస్థ సగం చచ్చిపోయాం మనం, సుషుప్తిలో పూర్తిగా చచ్చాం కదండి. ఇంకా ప్రాణమైనా ఉన్నది దాని దుంపదగా. సుషుప్తిలో మరణంలో ప్రాణం కూడా పోయింది. ఇంకా పూర్తి అంటే పూర్తే, ఇంకసలు మనం లేకుండానే పోయామే. ఇది ఎలా చెప్తారండి మీరు? ఎప్పుడూ ఆత్మ ఉన్నది. ఆత్మతో సర్వదా ఏకరస సుషుప్తి మే భీ హై. సుషుప్తిలో కూడా ఆత్మ తన పాటికి తాను ఉంటూనే ఉన్నది. పరంతు సుఖ దుఃఖ రూప ప్రపంచనహి. సుఖ దుఃఖాత్మకమైన ప్రపంచం లేదనండి, ఆత్మ లేదనకండి. అనుభవించడానికి రెడీగా ఉన్నది. అనుభవానికి వచ్చే సామగ్రి లేదు. ఏం చేస్తుంది పాపం? సామగ్రి బల్బు లేదు, కరెంట్ ఏం చేస్తుంది? వెలగమంటే వెలగదు అది. ఇది ఎంత బాగా ఉంటుంది ఈ దృష్టాంతం. కరెంటు లేదా? కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ ఉంది, అయితే కనపడ్డది. ఏం కనపడాలి నీకు? బల్బా? అది ఉపాధి అయ్యా. అది పగిలిపోయింది, ఏం చేయమంటావు? అది పగిలిపోతే కరెంటుది లోపమా? అలాగే ప్రపంచం లేదు, అవస్థలు లేవు, ఆ శరీరం లేదు. జాగ్రత్తలో ఉండే శరీరం, స్వప్నంలో ఉండే శరీరం, సుషుప్తిలో ఏమైపోయింది? వాసన మారిపోయింది. ఆ వాసన ఆ మీడియంలో అది కనిపిస్తూనే ఉన్నది, కానీ నీవు చూడలేకపోతున్నావు. నీవంటే ఎవరు? నీవా? నీవు. ఆ నీవు విశేష జ్ఞానం. నీకెలా కనపడుతుంది? ఏం కనపడాలండి? సామాన్య జ్ఞానం. ఆత్మ అంటే ఏంటనుకుంటున్నావు? అది సామాన్య జ్ఞానం. ఎవరికి కనపడాలని నీ కంప్లైంట్ చెప్పు నాకు. నీవెవరు? నువ్వు సామాన్య జ్ఞానమా, విశేష జ్ఞానమా? క్రాస్ ఎగ్జామినేషన్. తట్టుకో, జవాబివో. నేను నీళ్లు నవ్వులుతున్నావు, ఏదో ఒక మాట చెప్పు. నేను సామాన్య జ్ఞానమే, అయితే కనపడనక్కర్లే. నువ్వు సామాన్య జ్ఞానమే, ఆత్మ కనపడేదేమో, నువ్వే ఆత్మవు కదా. నేను విశేష జ్ఞాని, నీ మోఘం. నువ్వు విశేష జ్ఞానమై సామాన్యాన్ని ఎలా చూస్తావురా వేవకు? రెండింటికి జవాబు వచ్చేసింది ఇప్పుడు. మరి సర్వదా ఏకరస్, అది మాత్రం ఉంటూనే ఉన్నది. పరంతు జరిగింది ఇది. సరే, నామరూప సంసారకో దధి రూప్ జానో. ఈ నామరూపాత్మకమైన సంసారము దధి. దధి అంటే పెరుగు. ఆ కడవలో పెరుగున్నది. ఇదిగా మన్కో మంధారూప్ జానో. మనస్సు అనేది ఉన్నదే కవ్వం. ఆ పెరుగు నామరూపాలు, మనస్సు అనేది కవ్వం. కవ్వం పెట్టి చిలుకు. బ్రహ్మాకార వృత్తికో రజ్జు రూపు జానో. ఆ బ్రహ్మాకార వృత్తి ఆ దానికి కట్టిన తాడు కవ్వానికి. ఇటు అటు లాగుతుంటారు చూచారు చిలికేటప్పుడు. పల్లెలు అది గ్రామీణ జీవనమే పోయింది. మనకు దాంతో టచ్ లేదు, పాడు లేదు.
ఆయన చెబుతున్నాడు, విందాం. రజ్జు రూప్ జానో और सत चित ఆనంద నిజ రూప ప్రత్యేగాత్మకో ఘృత రూప్ జానో. అది చిలికితే వెన్న, వెన్న కాస్తే నెయ్యి. ఆ నేతి లాంటిది ఏదంటే ప్రత్యేగాత్మ బయటపడుతుంది. దీనిలో నుంచే, ఈ నామరూపాల్లో నుంచే లాక్కోదాన్ని. దీని సారం అది. పునః నామరూప ప్రపంచ రూప ఛాఛ్ में तू प्रत्यक चैतन्य रूप माखन पड़ा भी అబ్బా కదాచిత్ భీ ఏక రూప్ న హోవేగా. సీతారామాంజనేయ కర్త దీన్ని చూచేవు రాశాడా అనిపిస్తున్నది నాకెందుకో. కంలీవాలా ముందా, ఆయన గారు ముందా? ఇద్దరూ ఒకే కాలంలో ఉన్నారా? ఈయన ఆంధ్రదేశంలో ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉత్తర హిందూస్థానం. లేదా గ్రేట్ మెన్ థింక్ అలైక్, ఒకే భావం ఇద్దరికీ ఏర్పడి ఉండవచ్చు. ఛాచ్ అంటే మజ్జిగ. ఆ మజ్జిగలో మళ్లీ ఆ వెన్న ముద్ద తెచ్చి పడి చాస్తే కలవ. పాలు పెరుగై త్రత్సంగ వేరైనయా నవనీతంబది చల్లలో కలియునే నానా ప్రకారంబులన్నని పద్యం. సీతారామాంజనేయ సంవాద పద్యం. తిరిగ్గా ఇదే అంటున్నాడు ఈయన. పునః మళ్లీ నామరూప ప్రపంచ రూప ఛాచ్మే ఆ మజ్జిగలో తీసుకొచ్చి, ఆ నామరూప క్రియలనే మజ్జిగటది, దానిలో తెచ్చి ప్రత్యక్ చైతన్య రూప మాఖన్ ఈ తీసుకొచ్చి, ఈ మఖన్ పేడ, దూద్ పేడ, దీన్ని తీసుకొచ్చి పడాభి దానిలో పడేసిన గదాచిత్ భీ ఏక రూపు నహోవేగా, మళ్లీ దానిలో కలిసి ఏకమైపోదు. అలాగే జీవన్ముక్తిని సమర్థిస్తున్నారు ఇప్పుడు. దీనిలో నుంచే ఈ బుద్ధి ఆ బ్రహ్మాకార వృత్తి ద్వారా బ్రహ్మానుభవం పొందింది. అది వెన్న. ఆ వెన్నపూస తీసుకొచ్చి మళ్ళీ నలుగురిలో తిరుగుతున్నా, చేస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా రాస్తే కలవడు, వాడి బుద్ధి కలవదు. ఎంత గొప్ప దృష్టాంతం! ఎప్పుడు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు మనసుకు తెలుసు. ఇదే మననం అండి. నిరంతర మననం చేస్తేనే గాని మనం బాగుపడం. నిధిధ్యాసనకు దోహదం చేసేది మననం. భీతుమే భీత్వా స్తంభేమే వా అన్యన కహీ వస్త్రాదికోమే. ఒక క్యాన్వాస్ మీద గాని, ఒక స్తంభం మీద గాని, ఒక భీత్ అంటే గోడ మీద గాని చిత్రలేఖి లిఖి జో అనేక ప్రకారకి మూర్తి ఎన్నో బొమ్మలు వేస్తూ పోయాట ఒక చిత్రకారుడు. ఆయిల్ పెయింటింగ్స్ విశేష హై, ఎన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. సో యద్యపి మూర్ఖో కో మూర్తి హీ సమ్ముఖ దీఖతి హై. తెలియని వాడికి అవన్నీ బొమ్మలుగా కనపడకుండా ఏదో మనుషులు అక్కడ కూర్చున్నట్టు, మాట్లాడుకుంటున్నట్టు, అవి చెట్లు శ్యామలు, అవన్నీ నదులు ప్రవాహాలు అనిపిస్తున్నా స్తంభ భీత్ వస్త్రాది ఆధార్ సమ్ముఖ నహి దీఖతా. మీకు కనపడుతూ ఉండేది ఆ స్తంభం కాదు, ఆ గోడ కాదు, ఏది కాదు, కప్పేశాయి ఇవి. ఈ బొమ్మలు ఆ స్తంభం యొక్క సర్ఫేసును, ఆ గోడ సర్ఫేసును కప్పేశాయి, కనపడకుండా చేశాయి. అది ఆధారం, ఇవి ఆధేయం. ఆ ఆధారం లేకుండా ఇవి కనపడవు, నీకు తెలుసు. కానీ ఆధారాన్ని చూడబోతే డైరెక్ట్ గా నీకు అది కనపడటంలా. నీకు వద్దనుకున్నా కూడా ఇవి కనపడతాయి. ఎంతసేపటి వద్దనుకున్నా పెండ్లాం బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు కనపడుతున్నాయి. మరి ఆ అస్థిభాతి ఏమైంది? అదే గోడ, ఆ గోడ మీదనే ఈ పెండ్లాం బొమ్మ, బిడ్డల బొమ్మలు. భావన చేయవయా. ఆస్తుల పాస్తుల బొమ్మలు, సుఖ దుఃఖాల బొమ్మలు. అసలు నీ శరీరం ఒక బొమ్మ, నీ ఇంద్రియాలు, నీ ఇదిగో నీ మనస్సు, నీ ఆలోచనలు అన్ని బొమ్మలు దీని మీద గీచేశారు. అవన్నీ గప్పేసేస్తున్నాయి. ఆ స్వచ్ఛమైన అస్తిత్వము భానం కనపడటం. అయితే అవి లేకపోతే దాని మీద ఇవి కనపడేవి. పరంతు విచారేతో ఆధార దర్శన్ పూర్వక్ హీ సర్వమూర్తియో కా దర్శన్ హై. నువ్వు బాగా లోతుకు దిగి ఆలోచించావంటే అక్కడ ఆధారం అనేది ముందు ఉంటేనే దాని మీద ఈ బొమ్మలన్నీ గీచారు. గాని అది ముందా ఇవి ముందా నువ్వు ఆలోచిస్తే నీవు చూసేటప్పుడు ఇవే ఉన్నాయి, అది లేదనిపిస్తున్నది. కాని యథార్థంలో అదే ఉండి ఇవి లేవు. అదృశ్యమానే और మూర్తియోं को ప్రత్యక్ష మానేతో దృష్టి విరోధ. అది లేదు ఇవే ఉన్నాయనంటే పరస్పర విరుద్ధమైన మాట. అలా ఎప్పటికీ అనకూడదు. నీకు కనపడలే అంతవరకే. మన రూప్. అలాగే ఈ సమస్త ప్రపంచం మనస్సు అనే చిత్రలేఖి అనంత చిత్సుఖ రూప ఆత్మారూప ఆధార్మే. ఈ మనస్సు అనే చిత్రకారుడు వీడట గీసింది, వీడట పెయింటర్ దుర్మార్గుడు. వీటన్నింటినీ గీస్తూ కూర్చున్నాడట ఈ బొమ్మలను. ఆధార్మే ఆ
ఆత్మజ్ఞానం అనే ఆధారమే లేకపోతే వీడు దేని మీదకి ఇచ్చాడు ఇవన్నీ? లిఖి ప్రత్యక్ష దీఖతి హై, ఇవేమో కనపడుతున్నాయి, పరంతు నిత్య సుఖ చిద్రూప మూర్తియోं के ఆధార్ పరమేశ్వర్ కో అవివేకి దూర్ మాన్తే హై. అది ఎక్కడో దూరమైపోయిందనే చూస్తున్నాం మనం. ఏ నహీ జాన్తే కి ఆధార దర్శన్ పూర్వక్ హీ నామరూప మూర్తియోं की ప్రతీతి హోతీ హై. అసలు ఆధారం లేకుండా ఇవి కనపడవు, అదే ఉంది, అదే ముందున్నదని దాని మీద దృష్టి పడటం లేదు మనకు. నహీ తాత్పర్య ఏ హై పహలే ఆధార్ హోతా హై, పీఛే మూర్తియా లిఖీ జాతి. మొదట అదున్నది, తర్వాత ఇవి రాశారు. ఏ నహీకి ఆధార్ కో పరోక్షమానే और మూర్తియోं को అపరోక్షమానే. అంతేగాని ఆధారాన్నేమో పరోక్షం చేసేసుకుని ఈ రూపాలేమో ప్రత్యక్షం చేసుకోలేక చూస్తున్నాం. న్యాయమైతే ఆధారాన్ని ప్రత్యక్షం చేసుకుని ఆధేయాన్ని పరోక్షంగా చూసుకో. నువ్వు దానికి ఉల్టాగా చూస్తున్నావు. సరే, अनेक प्रकार के भिन्न भिन्न स्वभाव वाले सिद्ध बैठे हैं. मित्रों, तुम क्या करते हो? उन्होंने कहा, यहाँ तप करके अपने अनंत चित्त सत रूप आत्मा स्वरूप को सिद्ध किया है. वह करते हैं, वह करेंगे. तीनों के मध्य में प्रथम मैंने ज्ञानेंद्रियों के कहा. ఎక్కడికో ఒక సభలోకి వెళ్లిపోయాట ఈ పరాశరుడు. అక్కడ అనేక మంది కూర్చొని ఉన్నారట. కొంతమంది పేరు జ్ఞానేంద్రియాలట, కొంతమంది పేరు కర్మేంద్రియాలట, కొంతమంది పేరు మనోవృత్తులట, మనస్సులో కలిగే ఆలోచనలట. వీళ్ళంతా తపస్సులు చేస్తున్నారట. ఏం చేస్తున్నారు మీరంటే, ఇంతకుముందు చేశాం, ఇప్పుడు చేస్తున్నాం, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటామండి. ఎందుకోసం? మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకే తెలియదండి, ఆలోచిస్తున్నాం. మాకు మూలాధారం ఏమిటి అని మాకేం కనపడటం లేదండి. ఒకదానికొకటి కనపడుతున్నాయే గాని అన్నిటికీ కలిపి ఆధారం ఏమిటి అనేది ఆలోచిస్తున్నాం ఇంకా అని అంటున్నాయట. अपरोक्ष सिद्ध करते हो, शब्दादिकों से रहित जो अवांग मनस गोचर आत्मा है, तीसको तुम कोटि जन्मों में कोटि जन्मलेत्तिना మీరు చూడలేరురా. तरह के तप से भी सर्वथा नहीं जानोगे. क्योंकि ఎందుకు చూడలేకపోతున్నారంటే, जो आत्मा शब्दादि रूप होवे तो तुम जानो, अन्यथा कैसे जानोगे. మీరు శబ్దస్పర్శ రూపరసాలను గ్రహించే ఇంద్రియాలై ఆత్మను చూద్దామనుకుంటున్నారు. మీకు ఎలా కనిపిస్తుంది ఆత్మ? శబ్దస్పర్శ రూపరసాత్మకంగానే కనిపిస్తుంది. ఏ కర్మేంద్రియాల ద్వారా మీరు దాన్ని ఎలా చూద్దామనుకున్నారు? వాక్ పాణి పాదపాయోపస్థలు కదండి, గమనాగమన రూపంగా చూస్తున్నారు. అది కూడా గమనాగమన రూపంగానే కనిపిస్తుంది. ఏ మనస్సా, నువ్వెలా చూద్దాం అనుకుంటున్నావు? సంకల్ప వికల్పాత్మకంగా చూస్తామంటే అది కూడా అలాగే సంకల్ప వికల్ప. మీ దృష్టి ఎలా ఉంటే ఆ దృశ్యం అలాగే కనిపిస్తుందిరా బాబూ. మీరు దాన్ని బట్టి మీరు తయారవ్వాలా, మిమ్మల్ని బట్టి అది తయారవుతుందని ఆలోచిస్తున్నారా? తెలుసుకోండి. మిమ్మల్ని బట్టి లేదది, దాన్ని బట్టి మీరు తయారవ్వండి. ఎప్పటికైనా బాగుపడతారు. మలమూత్ర కా త్యాగ్ మాత్ర హీ వ్యవహార సిద్ధ కర్ సక్తే హో, అన్య నహీ. ఏదో అవయవాలు చేసే పనులవి. ఇవి బ్రహ్మాన్ని ఎలా చూడగలవు? ఏ బాత్ ప్రసిద్ధ హై, ఇస్తే తుమారా కహనా భీ నిష్ఫల హై. కనుక మీరు చెప్పేటువంటిదంతా నిష్ఫలమేకి. హమ్ ఆత్మకో అపరోక్ష కర్తే హై, ఆత్మను మీరు ప్రత్యక్షం చేసుకుంటామని మీరు అత్యాశపడుతున్నారు. అంటే ఉపాధుల ద్వారా నిరుపాధికమైన సత్యాన్ని మనము పట్టుకోవడం అసాధ్యం. అయితే మరి ఉపాధులే కదండి మనకు ఆధారం, దీని ద్వారానే పట్టుకోమని మీరే సలహా ఇస్తున్నారు కదా. నిజమే. ఎలా పట్టుకోవడమో తెలుసా? విధిముఖంగా కాదు, నిషేధముఖంగా అని అన్నారు ఆయనే. ఏమిటని? ఇది కాదనుకుంటూ అది పట్టుకోవాలి. ఇది చివరిదాకా దగ్గర పెట్టుకుని పట్టుకోవడం కాదు. ఆ దీపం చేసే పని ఏమిటి? చీకటి కాదనుకుంటూ చీకట్లో ఉండే పదార్థాన్ని చూస్తుంటూ, చీకటిని దగ్గర పెట్టుకునే పదార్థాన్ని చూడదు ఆ దీపం, లేదా నీకు చూపదు. దీన్ని తోసేస్తూ దాని దగ్గరికి వెళుతుంది. వెలుగు చేసే పని ఏమిటంటే ఆ గాడ్రేజ్ మీద పోయి పడుతున్నది. ఆ పడేటప్పుడు ఆ బీరువాకు నీకు మధ్యలో ఉన్న చీకటి పొరలు ఒక్కొక్క దాన్ని చీల్చుకుంటూ పోతున్నది. దీన్ని త్రోసేస్తూ పోవాలి. దీన్ని దగ్గర పెట్టుకుని పట్టుకోవడం కాదు. మనకేంటంటే ఒక అభిప్రాయం, దేని ద్వారానైనా పట్టుకోవాలంటే అది దగ్గర ఉండాలి కదా అనుకుంటాం. ఆ అభిప్రాయం పోగొట్టుకోవాలి. అది ఎంతవరకంటే దారి చూపే వరకే. ఆ దారిలో నువ్వు వెళుతున్నప్పుడు రెండు పనులు జరుగుతుంటాయి తెలుసుకో. అడ్డం వచ్చేదాన్ని త్రోసేస్తూ పోతుంటుంది,
నువ్వు చూడవలసిన దాన్ని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంటు. బుద్ధి వృత్తి కూడా అలాంటిదే. బ్రహ్మాకార వృత్తి ఏం చేస్తుందంటే ప్రపంచాకార వృత్తులను పోగొట్టుకుంటూ బ్రహ్మాకార వృత్తిని దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇవి దగ్గర పెట్టుకుని దాని దగ్గరికి పోకూడదు ఈ ఆలోచనలను. అందుకని ధియో యోన ప్రచోదయాత్ భర్గోదేవస్య ధియో యోన ప్రచోదయాత్ పోషేస్తూ పోవాలి. అదే నేతి నేతి అనేటువంటి మార్గం. కనుక దేనికి హక్కు లేదు, దాన్ని పట్టుకునేటువంటి అవకాశం లేదు. ప్రాణం ఏమైనా చేస్తుంది అనంటే తుంభి జడ వాయుహో, అయ్ ప్రాణమా నువ్వు దాన్ని ఎప్పుడు పట్టుకోలేవు, నువ్వు ఒక జడమైన వాయువు. శ్వాసోచ్ఛ్వాసాదికి ప్రసిద్ధ క్రియాకర్తేహో, ఎప్పుడూ పీలుస్తూ వదులుతూ ఉండడమే నువ్వు చేసే పని. అన్యనహి జో ఆత్మా శ్వాసోచ్ఛ్వాసాదిక క్రియారూప హోవేతో తుమ్ ఆత్మాకో గ్రహణ్ కరో. అది కూడా క్రియారూపమైనది అయి ఉంటే నువ్వు పట్టుకోవచ్చు. నువ్వు క్రియారూపంగా ఉంటూ జ్ఞానాన్ని ఎలా పట్టుకుంటావు? ताइसे हे मन मैंने చతుష్టయ అంతఃకరణ సే పూఛా హై. ఆ అంతఃకరణ చతుష్టయాన్ని కూడా అడిగాట, మీరేమైనా దాన్ని పట్టుకునే మార్గం చూస్తున్నారా లేదా అని. निश्चय अनिश्चय चिंतन अचिंतन हमपण तथा न हमपण केवल इन्हीं के प्रसिद्ध कर सके तो हो. पूर्वोक्त संकल्पादिकों से रहित जो नित्य सुख चिद्रूप प्रत्यगात्मा है, इसको तुम कैसे सिद्ध कर सकते हो? మీరు ఈ ఆలోచనతో ఎట్లా పట్టుకుంటారు? అంతఃకరణ చతుష్టయమా? పట్టుకోలేరు. జో ఆత్మా సంకల్పాది రూపు హోవేతో తుమ్సే గ్రహణ హోవే. అది కూడా సంకల్ప వికల్పాత్మకమైతే మీరు పట్టుకోవచ్చు. అంటే సజాతీయమైతేనే మీరు సజాతీయంగా దాన్ని చూడగలరు. మీకు విలక్షణమైన దాన్ని, విజాతీయమైన దాన్ని మీరు చూడలేరు. కనుక ఇప్పుడు ఏమర్థమైంది? శరీరం, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఏది సాధనం కాదు. మరి ఎవరు సాధనం? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదండి. మరి సాధనం కాకపోతే తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ఏది మార్గం చెప్పండి? మార్గమే. ఏది? శరీరం కాదు, అది వదిలే. ప్రాణం కాదు, ఇంద్రియాలు వదిలే. అవి మాత్రం కావు. ఎవరు? మనసు. మనసు కాదన్నారే ఇప్పుడు. కాదని అంటాం, అవునని అంటాం. అంటే అర్థం ఒక మనస్సు కాదు, ఇంకొక మనస్సు అవును. ఇన్నున్నాయండి? ఉన్నాయి. ఏ మనస్సు కాదు? నామరూపాకారంగా ఉన్న మనస్సు కాదు, అది సవికల్పం. ఏ మనస్సు అవును? నామరూపరహితమైన అస్థిభాతి అనే భావాన్ని చూడగల మనస్సు ఒకటి ఉన్నది, అది నిర్వికల్పం. అదైతే అవును. అదే కఠోపనిషత్తు చెప్పిన మాట. ఏమని చెప్పింది? ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే. సమస్త పదార్థాల్లో వ్యాపించున్నది ఆత్మస్వరూపం. ఎక్కడికో పరిగెత్తిపోలేదది, రెడీమేడ్ గానే ఉన్నది, ఈజీలీ అవైలబుల్. కానీ నా ప్రకాశతే, కనపడదు నీకు. దృశ్యతేతు, వెంటనే అంటున్నది ఉపనిషత్తు. చూడవచ్చు, మరి కనపడదంటారు, చూడవచ్చు అంటారు. ఏమిటండి? చూచారా ఆ పారాడాక్స్? చూడవచ్చు, మరి కనపడకపోవడం దేనికి? చూస్తే కనపడేది దేనికి అని ప్రశ్నిస్తారా? చెబుతాం. అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అగ్రియమైన బుద్ధికి కనపడుతుంది, అగ్రియం కాని బుద్ధికి కనపడుతుంది. నువ్వు కుశాగ్ర బుద్ధి అయితే కనపడుతుంది, ముసలాగ్ర బుద్ధి అయితే కనపడదు. రోకటి బండలాగా ఉండే బుద్ధి అయితే దాన్ని చూడలేదు. సూది మొనలాగా రాటుదేరిన పదునెక్కిన బుద్ధి అయితే చూడదు. అంటే అర్థం, దాన్ని చూచేటువంటి వృత్తి ఏదైతే ఉందో అదే పట్టుకుంటుంది దాన్ని. అది ఎలా ఉంటే అలా మారినటువంటి బుద్ధితో దాన్ని పట్టుకో. నీ బుద్ధిని బట్టి అది లేదు, దాన్ని బట్టి నీ బుద్ధి. అది ఎలా ఉంది? అది ఎలా ఉందా? అష్టే భాతి ప్రియం, అది దాని లక్షణం. పట్టుకో. నీ బుద్ధి ఏమైపోవాలా? నీ బుద్ధి అష్టి అయిపోవాలి. నీ బుద్ధి భాతి, నీ బుద్ధి ప్రియం, అంతే. అస్తిత్వ విశేషమైందో పట్టుకోలేదు. అంటే అస్థి అంటే ఉండడం కదండి. ఇప్పుడు నాకు ఆలోచన ఉందా లేదా? ఉంది కదండి. అది పట్టుకోవచ్చుగా? పట్టుకోదు. ఆ ఉండడం అనేటువంటి దానిలో ఎన్నున్నాయో తెలుసా? 96 ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నట్టు చూస్తూ ఉన్నదే, అది పట్టుకోలేదు. అన్నీ వదిలేసి ఉండడం పట్టుకో. విశేషాలను వదిలేసి సామాన్యంగా నీ బుద్ధి మారితే అప్పుడు పట్టుకోవాలి. విశేష రూపంగా పట్టుకుంటే భార్యాపుత్ర మిత్రాదులను పట్టుకుంటాం.
అంటే అస్థిని భార్యాపుత్రమిత్రాదులుగా పట్టుకుంటున్నాం మనం. భార్యాపుత్రమిత్రాదులను అస్థిగా పట్టుకోవాలి. అది రహస్యం. దీని మీద మాట్లాడదాం. ఉన్నదిలేండి, మనకుందిగా, కేటాయించాంగా. तुम आत्मा के साक्षात करने के साधन परंपरा से हो, ये बात तो ठीक है. आत्मा तुम्हारी उत्पत्ति से पहले तो सुषुप्ति में स्वतः सिद्ध है. ఆత్మ నీకంటే ముందే ఉన్నది, కూర్చొని ఉన్నది. అది సుషుప్తిలో కూడా ఉన్నది. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తిలో లేదనుకుంటున్నా, ఇక్కడ ఉన్నదని అక్కడ లేదని నీ మనసు చెబుతున్నా, అదే సవికల్పం. ఉండడాన్ని మాత్రమే చూస్తుంటే నిర్వికల్పం. అప్పుడు ఈ అవస్థాత్రయం లేదు, తురీయావస్థలోనే ఉంటున్నావు. నువ్వు అక్కడికి తృప్తి పడటంలా. తథా తుమారే సుషుప్తి మే లీన్ హుయే పీఛే స్వతః సిద్ధ హై. నువ్వు సుషుప్తిలో లీనమైపోయినా అది ఉన్నది, నువ్వు సుషుప్తిలోంచి మెళకువ తెచ్చుకున్నా అది ఉన్నది. సుషుప్తి అనేది దశ, దశే ఆత్మ కాదు. ఆత్మ తాలూకు దశలవి. చూసారా, నీవే సుఖం కాదు, నువ్వే దుఃఖం కాదు. నువ్వు సుఖం అనుభవిస్తున్నప్పుడు సుఖావస్థలో ఉన్నది నీ స్వరూపం, దుఃఖం అనుభవిస్తున్న దుఃఖ అవస్థలో ఉన్నదనను. అంతేగాని అవస్థే నువ్వుగావు. ఇది మాత్రం బ్రహ్మాండమైనటువంటి ప్రిన్సిపల్. ఇది మర్చిపోకూడదు మనం. ఇప్పుడు ఒక అనుభవం నువ్వు పొందుతున్నప్పుడు ఆ అనుభవమే నువ్వుగావు. నీవు ఉంటేనే అనుభవం. అనుభవంలో నువ్వు రాలేదు. వర్తమాన్ మే తుమారే సాక్షి హుయే ఆత్మకో తుమ్ నహీ జాంతే. ఇప్పుడు మాత్రం నీకు ఆత్మ లేదా? ఉన్నది. మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? ఎందుకు? నువ్వు పట్టుకుంటున్నది ఆత్మ యొక్క సాక్ష్యాన్ని పట్టుకుంటున్నావు, సాక్ష్య రూపమే ఆత్మను పట్టుకోవటం. అది దేన్ని చూస్తున్నదో, నీకు చూపుతున్నదో దాన్ని పట్టుకుంటున్నావు. ఏది చూపుతున్నదో దాన్ని పట్టుకోలే నువ్వు. ఇప్పుడు వీటన్నింటినీ చూపుతున్నది ఏది? నీ జ్ఞానం. నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు? అది చూపే మైకును పట్టుకుంటున్నావు, అది చూపే పుస్తకాన్ని పట్టుకుంటున్నావు, అది చేస్తున్న బోధను పట్టుకుంటున్నావు. ఏ ఆలోచన ఆ బోధన పట్టుకుంటున్నదో ఆలోచనను పట్టుకుంటున్నావు. వీటన్నింటినీ వెనకాల నుంచి నీకు చూపుతున్నదేదో ఆ ప్రత్యక్ అంటారు దాన్ని, అది పట్టుకోవటం. అది పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఇవేమవుతాయి? ఆభాస అయిపోతాయి. అది పట్టుకోకుండా వీటినే పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఇవేమవుతాయి? వాస్తవం అయిపోయి. ఒక్కటే మాట అండి, అది చూడకుండా నువ్వు దీన్ని పట్టుకుంటే ఇది వాస్తవం. అందుకనే మనకు జీవితం వాస్తవమైంది, జగత్తు వాస్తవమైంది, మన కష్టసుఖాలు వాస్తవమయ్యాయి. ప్రతిదీ కూడా ఉన్నట్టే. ఎవరు? కామన్ మ్యానే కాదు, బ్రహ్మాండమైన సైంటిస్ట్ కూడా ఇదంతా యాక్చువల్ అంటుంటాడా లేదా? ఒక కామన్ మ్యాన్, మామూలు వాడు ఏమనుకుంటున్నాడో, ఇదంతా మన అనుభవానికి వస్తున్నది, ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదండి, ఇదంతా నిజమే కదండి అని ఎలా అంటున్నాడు. ఒక పెద్ద సైంటిస్ట్ కూడా, అడుగో చంద్రుడు ఉన్నాడండి, ఇదిగో 2,90,000 మైళ్ళ దూరాన్ని ఉన్నాడండి, చంద్రమండలం ఉందండి, నేను ప్రయాణం చేసి అక్కడికి పోతున్నానండి, ఇదిగోనండి రాకెట్లో కూర్చున్నాను. ఇవన్నీ యాక్చువల్ లేరా నీకు? నువ్వు దేన్ని చూసి అంటున్నావు వాస్తవమని? విశేషాలను చూసి చెప్పు నాకు. ఒక రాకెట్టే చంద్రమండలం కాదుగా, చంద్రమండలమే నీ శరీరం కాదుగా, నీ శరీరమే ప్రయాణం కాదుగా. చూసావా, ఎక్కడికెక్కడ కాదుగా అని అనిపించుకోవాల్సి వస్తున్నది కదా. ఇదే విశేషం అంటే. ఇప్పుడు ఈ వీటన్నింటినీ వ్యాపించి సామాన్యం ఏది? అస్థిభాతి. అది శరీరమైన అస్థిభాతియే, ఈ దూరమైన అస్థిభాతియే, చంద్రమండలమైన అస్థిభాతియే, రాకెట్ అయినా అస్థిభాతియే, ప్రయాణం చేసిన అస్థిభాతియే, ప్రయాణం చేయకుండా నా పాటికి నేను ఊరకు కూర్చోను, నేను ఎక్కడికి వెళ్ళాలి, అది అస్థిభాతియే. అస్థిభాతి వదిలేసినటువంటి ప్రదేశం ఏమున్నది? అది వదిలేసిన పదార్థం ఏదున్నది? అది వదిలేసిన భావం ఏమున్నది? అది పట్టుకో. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? చూడకూడదా అండి? చూడు. ఎలా చూస్తావు? ఆ దృష్టితో చూడు. ఇవన్నీ అస్థిభాతియే కదా అని అనుకుంటూ చూడు. అప్పటికి రెండూ కలిసి వచ్చాయి. అస్థిభాతి నీ మనసులోంచి ఎప్పుడు తొలగిపోదు, నీ దృష్టికి ఎప్పుడు కూడా అలాగే కనిపిస్తుంటుంది. అప్పుడు కూడా ఆ సామాన్యంలోనే ఈ విశేషాలన్నీ కదులుతూ మెదులుతూ ఉంటే బొమ్మల్లాగా చూస్తావు. ఆ బొమ్మల్లాగా చూడడమే ఆభాస. అవి బొమ్మలు కావు, నిజమే అనుకొని చూసావు, సత్యావే. ఇంకా నిజంగానే నీకు ఈ అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. అదండి మంచి బ్రహ్మాండమైనటువంటి సీక్రెట్ అండి ఇది. ఇదే రాజగుహ్యం నన్ను అడిగితే. రాజవిద్య రాజగుహ్యం అన్నారే.
గుహ్యం అంటే టాప్ సీక్రెట్. సీక్రెట్ అదే. అందుకనే వాళ్ళంటే సీక్రెట్ డాక్టర్ అని పేరు పెట్టారు. సీక్రెట్ డాక్టరీన్, ఇసోటరిక్ సైన్స్ అని చెప్పి ముగించాడు. ఓం శాంతి శాంతి శాంతి.